ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, శమంతకం అని ఉపాఖ్యానం అంటారు కదా, హ్మ్. దానికి విఘ్నేశ్వరుడికి సంబంధం ఏంటి? వినాయక చవితి రోజు మస్ట్ గా వినాలి అంటారు కదా, అవునమ్మా. ఎందుకని? అసలు కథలో అంతర్భాగంగానే ఉంటుంది ఇది. ఉమ్, పార్వతీదేవి తన కొడుకుని చూసి నవ్వినందువల్ల వినాయకుడికి పొట్ట పగిలింది. దాంతో చంద్రుడి మీద కోపం వచ్చి శాపం ఇచ్చింది. ఋషిపత్నులకేమో ఏదో తమకొచ్చిన నీలాపనిందలు పోగొట్టుకోవడం సమర్థత ఉంది గనక పోగొట్టుకున్నారు. మరందరి సంగతి ఏమిటి? కృష్ణుడు కూడా పడ్డాడు కదమ్మా. అదే శమంతకోపాఖ్యానంలో వచ్చేది. ఆ, ఇది జరిగింది ఒక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రం చూడకూడదు అని కాస్త తేడా అందులో మార్పు ఇచ్చింది. దాంట్లో ఉమ్, ఇచ్చేటప్పటికి సరిగ్గా అదే సమయానికి నారదుడు భూలోకానికి వచ్చాడు. ఉమ్, వచ్చి కృష్ణుడితో మాట్లాడుతూ నేను మళ్ళీ వెళ్ళిపోవాలి తొందరగా, చంద్రుడు కనపడతాడు, ఇవాళ భాద్రపద శుద్ధ చతుర్థి కదా, ఉమ్, చంద్రుడు కనపడితే నాకు నీలాప నిందలు వస్తాయి, నేను తొందరగా పెడతానన్నాడు. ఉమ్, ఓహో అనుకున్నాడు కృష్ణుడు. అన్నాక సాయంకాలం ఆవు పాలు తీస్తున్నాడు. ఉమ్, కృష్ణుడికి ఎన్ని ఆవులున్నా ఎంతమంది పని వాళ్ళున్నా కొన్నిటికి తానే చేస్తాడు. అమ్మా. అలా పాలు తీస్తూ ఉంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం పాలల్లో చూశాడు. అయ్యో. అయ్యో ఏదో ఉందిలే అనుకున్నాడు. అనుకునేటప్పటికి అది అయిపోయింది. ఆ లోపల ఏం జరిగిందంటే సత్రాజిత్తుకి శమంతకమణి లభించింది. ఉమ్, ఆయనకి సూర్యుడు స్నేహితుడు, ఉమ్, స్నేహితుడు దైవం కూడా. ఉమ్, సూర్యుడిని ఆరాధిస్తే సూర్యుడు సంతోషించి అతనికి దర్శనం ఇచ్చాడు. నేను నిన్ను చూడలేకపోతున్నాను, కళ్ళు మిరిమిట్లు గలుపుతున్నాయి, ఇంత కాంతి ఏమిటి నాకు మామూలుగా కనపడంటే ఇది శమంతకమణి కాంతి అని చెప్తాడు. అంత బాగుందో, నీకైనా వరం కావాలి కోరుకోమంటే నాకు ఆ శమంతకమణి నీయమన్నాడు. ఉమ్, ఆ శమంతకమణికి లక్షణం ఏంటంటే రోజుకి 20 బారుల బంగారం ఇస్తుంది. అది ఎక్కడుంటే అక్కడ సుఖశాంతులు ఉంటాయి, ప్రజలు సుఖంగా ఉంటారు, అందరూనూ బాగుంటారు అని చెప్పి ఇస్తాను. కానీ దీన్ని మలినమైనటువంటి వాడు ధరిస్తే ప్రాణాంతకం అవుతుంది, లేకపోతే ఇది ఉపయోగపడుతుంది అన్నాడు. ఓ, దీన్ని రోజు పూజించాలి అని ఉమ్, ఈయన సత్రాజిత్తు తెచ్చుకున్నాడు. తన మందిరంలో, దేవుడి మందిరంలో పెట్టుకున్నాడు. రోజు పూజిస్తున్నాడు. బోలెడు బంగారం వస్తోంది. ఆ చుట్టుపక్కలంతా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. అమ్మా. ఆయనకు ఒక కూతురుంది, ఉమ్, ఆవిడ పేరు సత్యభామ. ఉమ్, చాలా మందికి సత్యభామ మీద కన్నుంది. ఉమ్, కారణం ఏమిటంటే అందగత్తె. అమ్మా. రెండోది అంతగత్తే కదమ్మా. చాలా అందగత్తె. ఉమ్, అందగత్తె. రెండోది ఉమ్, ఈ శమంతకమణి వల్ల వచ్చే ధనమంతా సత్యభామకే వస్తుంది తర్వాత. ఓ, ఇంకా కొడుకులు లేరు సత్రాజిత్తుకి. అచ్చా. ఈ రెండు బాగున్నాయి ఉమ్, అందుకని అనుకుంటూ ఉన్నారు. ఆ, ఈ లోపల ఏం జరిగిందంటే ఒక రోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్ అనేవాడు ఉమ్, అడవికి వెడుతూ శమంతకమణిని మెడలో వేసుకెళ్ళాడు. ఉమ్, తిరిగి రాలా. అయ్యో. తిరిగి రాకపోయేటప్పటికి అంతకు ముందు కృష్ణుడు ఒకసారి సత్రాజిత్తుతో మాట్లాడాడు. ఉమ్, ఇది వ్యక్తిగతంగా నీ దగ్గర ఉండేదానికన్నా రాజుగారి దగ్గర ఉంటే బాగుంటుంది కదా, అంత ధనం రాజుగారి దగ్గర ఉంటే ప్రజలకు సంక్షేమం, అంతేకాకుండా అది ఎక్కడుంటే అక్కడ మేలు జరుగుతుందంటే ప్రజలకు అందరికీ మేలు కలుగుతుంది. అంతే కదమ్మా. అంటే అది నేను కష్టపడి సంపాదించుకున్నాను, రాజుకి ఎందుకు ఇస్తాను అన్నాడు. ఉమ్, అయిపోయింది. ఎప్పుడైతే కనపడలేదో కృష్ణుడే తీసేసుకున్నాడని ఒక అనుమానం వచ్చింది. ఆ, అనుమానం వచ్చి ఊరంతా ప్రచారం చేశాడు, కృష్ణుడు మా శమంతకమణిని దొంగతనం చేసేసాడు, చిన్నప్పుడు వెన తీసుకున్నాడు, ఇప్పుడేమో శమంతకమణిని తీసుకున్నాడు అని. మరే. దాంతో కృష్ణుడికి తప్పల, తాను వెళ్ళి తాను తీసుకోలేదనే సంగతి తెలియజెప్పాలి. ప్రూఫ్. అందుకని బయలుదేరి వెళ్ళాడు. ప్రసేనజిత్తు ఎటు వెళ్ళాడో తెలుసుకుని అడుగుజాడల బట్టి వెడితే దారిలో ఈ ప్రసేనజిత్తు శవము, ఉమ్, పక్కనే శవం అంటే పూర్తిగా లేదు, కొన్ని అవశేషాలు, ఓ, సింహపు అడుగుజాడలు కనపడ్డాయి. ఓకే. అంటే సింహం వాణ్ణి చంపింది. అక్కడి నుంచి సింహం ఎటు వెళ్ళిందా, సింహం ఏం చేసుకుంటుందా శమంతకం. ఆ శమంతకమణిని, ఉమ్, అది ఎట్లా వెళ్ళిందో కనుక్కుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి దాని అడుగుజాడలు బట్టి వెడితే ఒక ఎలుగుబంటి అడుగుజాడలు కనపడ్డాయి. ఓ, ఈ సింహం శవం కనపడింది. ఆ ఎలుగుబంటి అడుగుజాడలు బట్టి వెడితే ఒక గుహ దగ్గరికి వెళ్ళింది. ఉమ్, ఆ గుహలో వెడితే ఒక అమ్మాయి బాలిక ఆ శమంతకమణితో ఆడుకుంటోంది. ఉమ్, కొత్త వాళ్ళు వచ్చారని గట్టిగా ఏడిచింది ఆ పిల్ల. ఉమ్, లోపల ఉన్నటువంటి ఆ ఎలుగుబంటి బయటకు వచ్చింది, కృష్ణుడితో యుద్ధం చేసింది. ఇద్దరు 28 రోజులు యుద్ధం చేశారు. 28 రోజులు యుద్ధం చేసిన తర్వాత
గట్టిగా ఇలా పట్టుకున్నాడు కృష్ణుడు ఆ ఎలుగుబంటిని. పట్టుకున్నప్పుడు ఆయనకి తెలిసింది, ఇది పూర్వం ఉన్నటువంటి యుగంలో నా రామచంద్రుడే ఇలా వచ్చాడు అని అర్థమైంది ఆయన జాంబవంతుడు. ఓ చాలా బాగా యుద్ధం అది ఎంత అయ్యాక అందరికీ వరాలు ఇస్తూ ఉంటే నీతో యుద్ధం చేసే వరం ఏమని అడిగేట జాంబవంతుడు. అది ఇప్పుడు కాదులే, ఈ అవతారంలో నేను చేయకూడదు, నువ్వు నాకు ఇంత సహాయం చేస్తే నీతో యుద్ధం చేస్తానా. మరే అందుకని ద్వాపర యుగంలో చివర్లో ఆయన గుర్తుపట్టాడు. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుడు స్పృశించాడో ఆయన శరీరానికి ఉన్న గాయాలన్నీ పోయాయి. ఈ శమంతకమణితో పాటు కన్యామణిని జాంబవతిని ఇద్దరిని ఇచ్చాడు. తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఈ ఇద్దరిని ఇచ్చేశాడు. శమంతకమణిని ఇచ్చాడు, కన్యామణిని తాను ఉంచుకున్నాడు. సత్రాజిత్తుకు సిగ్గేసింది, తను అనవసరంగా తప్పుగా అన్నాడు కదా. వచ్చి జరిగిందంతా చెప్పాడు, ఇలా సింహం చంపింది, ఇలా ఎలుగుబంటి చంపింది అని చెప్పిన తర్వాత సత్రాజిత్తు కూడా ఏం చేశాడు, తన కూతురు సత్యభామని కృష్ణుడికి ఇచ్చాడు. మణిని కూడా, నాకు మణి అక్కర్లేదన్నాడు కృష్ణుడు. ఆయన ఏం చేసుకుంటాడు, తీసుకుని వచ్చాడు. ఇది ఈ కథ మనకి. ఇందులో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ ప్రసేనజిత్తు ఎందుకు చచ్చిపోయాడు ఈ సమంతకమణిని తీసుకెడితే? హీఈస్ నాట్ వర్త్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మలినమైన వాడు తీసుకెళ్ళకూడదు. వాడు వెళ్ళింది ఎందుకు, వేటాడడానికి. వేటాడే సమయంలో ఇంత విలువైన దాన్ని, ఇంత మంచి దాన్ని, పవిత్రమైన దాన్ని ధరించి పెడితే అది మలినులకు హానికరం అని చెప్పాడు కదా, వీడికి హానికరమైంది. ఆ సంగతి చిత్రాజిత్ అర్థం చేసుకోవడం జరిగింది. అయిన తర్వాత ఈయనకి చక్కగా ఇద్దరు కన్యామణులు వచ్చారు. అప్పుడు అందరూ అన్నారు, నువ్వు సమర్థుడు గనక వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసినటువంటి దోషాన్ని పోగొట్టుకోగలిగావు, అందరికి అవకాశం ఉందా? లేదు. మరి ఎట్లా అంటే, ఈ కథ విని ఎవరైతే అక్షతలు నెత్తిని వేసుకుంటారో వాళ్ళకి ఆ దోషం ఉండదు. ఒకవేళ పొరపాటున భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు రాకుండా ఉండాలి అంటే ఈ కథ చదివి అక్షతలు నెత్తిన ధరించడం అని చెప్పి. కానీ నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మా ఈ శాపం మాత్రం చంద్రుడిది. నీలాపనిందలు కథ వినకుండా అక్షతలు వేసుకోకపోతే మాత్రం ఏదో ఒక రకంగా తిరిగి వినాయక చవితి వచ్చే వరకు మాత్రం మనం తెలిసినా తెలియకున్నా మన ఆ రోజున చేసిన వాటికి చాలా ఫలితాలు కూడా ఉంటాయి. మొక్కుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది కూడాను. ఇందులో మనకి చాలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆ తర్వాత కథ మనం కథలో చదవం. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ సత్యభామ మీద మోజు ఉన్నటువంటి వాళ్ళు, సత్యభామ సమంతకమణి తమకు దక్కలేదన్న కసితో కృష్ణుడు గ్రామంలో లేని సందర్భంలో సత్రాజిత్తును చంపేసి మణి తీసుకెళ్లిపోయారు. ఎవరు? అక్రూరుడు, శతధన్వుడు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే కృష్ణుడు వచ్చాక సత్యభామ దుఃఖపడుతూ ఉంటే, సత్యభామకి ఇంత దుఃఖం కలిగించి పితృ వియోగం కలిగించినటువంటి వాడిని వదిలిపెట్టను అని బయలుదేరాడు. బయలుదేరి పెడుతుంటే ఊళ్ళో లేని వాళ్ళు ఎవరో తెలిసిపోయారుగా, వెంటపడ్డాడు. వెంటపడితే కొంత దూరం వెళ్ళేటప్పటికి వాడిని పట్టుకున్నారు, వాడిని సంహరించేశారు. సంహరించేసిన తర్వాత వాడి దగ్గర ఇది లేదు, మణి లేదు. లేదు, అది వాడి దగ్గర లేదంతే. వెనక్కి వచ్చాక బలరాముడు అడిగాడు ఏది మణి అని. అంటే లేదంటే నువ్వే దాచుకున్నావని బలరాముడు కృష్ణుడు అని కోపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి హస్తినాపురానికి వెళ్ళి అక్కడ కూర్చొని దుర్యోధనుడికి మల్ల యుద్ధం నేర్పించేశాడు. అక్కడికి వెళ్ళి చూసారా అయ్యింది. తర్వాత ఏం జరిగిందంటే, ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో అక్రూరుడు దగ్గర ఉంది. అక్రూరుడు భయపడి ఊరు దాటి వెళ్ళిపోయాడు, కృష్ణుడు చంపేస్తాడని. అక్రూరుడు లేకపోవడం వల్ల ఆ ద్వారకా నగరం అంతా కూడా వానాలు లేవు. ఆయన ఎక్కడుంటే అక్కడ వానాలు పడతాయి. వెతుక్కున్నారు, వెతుక్కుంటే ఎక్కడున్నారో కనుక్కున్నాడు. కనుక్కుని నిన్నేం చెయ్యమన్నారు, వచ్చి ఆ మణి ఇచ్చాడు, గ్రామానికి వచ్చాడు. ఇది కథ. తర్వాత జరిగింది. ఇందులో మనకు అర్థమయ్యేది ఏమిటో తెలుసా, ఏదైనా విలువైన వస్తువు ప్రభుత్వం దగ్గర ఉండాలి కానీ వ్యక్తుల దగ్గర ఉండకూడదు. వ్యక్తుల దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువ ఉంటే ప్రాణాంతకం అవుతుంది. సత్రాజిత్తుకి అదే జరిగింది కదా. మర్యాదగా రాజుగారికి ఇచ్చేస్తుంటే సత్రాజిత్తుకి ఇంత కష్టం వచ్చేది కాదుగా, అసలు ఎత్తుకుపోవడం ఉండేది కాదు. తొందరపడి ఇతరులని నిజానిజాలు తెలుసుకోకుండా నిందిస్తే కూడా ఫలితం ఎలా ఉంటుంది? కనుక
వినాయక చవితి కథ చదివాక గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే బ్లాక్ మార్కెటింగ్ చేయకూడదు, కావలసిన దానికన్నా ఎక్కువ కూడబెట్టకూడదు, ఆశించు. ఉన్నదానితో చాలా తృప్తిగా ఉండాలి, 10 మందికి మేలు చేయాలి, తర్వాత వీలైనంత వరకు తొందరపడి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయకూడదు. మరి ఇవన్నీ సో వినాయక చవితి కథ కాకుండా కథ తర్వాత ఏం జరిగిందో కూడా ఈ రోజు మనం పుస్తకాల్లో లేనిది తెలుసుకున్నాం. అంటే వినాయక చవితి కథ పుస్తకాల్లో లేదు, లేదు ఇది మనకి భాగవతం, హరివంశం వీటిల్లో కనపడుతుంది కథ అంతా. అమ్మ. రైట్. సో వినాయక చవితి రోజు మీరు చంద్రుడిని చూసారా? చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కమెంట్ చేసి తెలియజేయండి. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.